నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ తెలియజేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి 2 రకాల శిక్షణను పూర్తి చేయడం జరిగింది అని అన్నారు. అలాగే తొలి రౌండ్ ఫలితాలు ఉదయం 9:30 వెలువడే అవకాశం ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తం 8 టేబుల్స్ మనం వేస్తూ ఉన్నాం అన్నమాట, పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కలిపి. అండ్ ఈ కౌంటింగ్ కోసం కావాల్సిన సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ అనేది పూర్తి అయింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదే రకంగా పోస్టల్ బ్యాలెట్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్స్ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా రూల్స్ ఫాలో అవ్వాలనేది కూడా పొలిటికల్ పార్టీకిను అదే రకంగా క్యాండిడేట్ సెలక్షన్ ఏజెంట్స్ కూడా ROs తరపున అక్కడ ఒక మీటింగ్ నిర్వహించి అక్కడ పెట్టడం అనేది జరిగిందనమాట ఆల్రెడీ. అండ్ అదే రకంగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసినామని కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఇది ఇప్పటి వరకు మేము చేసినటువంటి ఏర్పాట్లు అనమాట. యాక్చువల్లీ 8 గంటలకి మన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్తో స్టార్ట్ చేస్తాము. 8:30కి ఈవీఎం కౌంటింగ్ ఫర్ కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అవుతుందన్నమాట. 8 గంటలకి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఈవీఎంస్ కౌంటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో వి ఎక్స్పెక్ట్ బై 9:30 ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం. మోస్ట్లీ పార్లమెంట్ సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ రావడానికి అవకాశం ఉంది.